వెల్కమ్ టు సిఆర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుఫాన్ నేపథ్యంలో గూడూరు నియోజకవర్గం వాకాడు మండలంలోని పలు గ్రామాలు తుపిలిపాలెం సముద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పలు కాలనీల్లో నీరు వచ్చి ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆహారం, స్నాక్స్ అందజేసిన ఎమ్మెల్యే. తుఫాన్కు ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచన మేరకు కోటుపాలెం మరియు పలు పేదలు నివసించే ప్రాంతాల్లో ఆహారం మరియు గొడుగులు అందజేసిన విజయదుర్గా పీఠం నిర్వాహకులు కోట సునీల్ కుమార్. గూడూరు మండలం పరిషత్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 9010531244 కి తెలియజేయండి. ఎంపీడీఓ మధుసూదన్ రావు వెల్లడి. గూడూరు నియోజకవర్గంలోని వాకాడు మండలంలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న రోడ్డు అలాగే తుపిలిపాలెం సముద్రాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరిశీలించారు. స్థానికులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే సునీల్ కుమార్ తుఫాను ప్రభావంతో వాకాడు మండలం గంగన్నపాలెం వద్ద దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. అలాగే వాకాడు బ్యారేజీలో నీటి ప్రవాహం మరియు తుపిలిపాలెం సముద్రం వద్ద పరిస్థితిని సమీక్షించారు. సముద్ర సమీపంలో ఉన్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తుఫాను ప్రభావం కోటబాకాడు, చెట్టుమూరు మండలాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు విపత్కర పరిస్థితి ఎదురైతే సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలోని మధురెడ్డి, ఉదయశేఖర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ప్రసాద్ రాయుడు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. గోడి గడ్డ పెట్టవా? ఆ గొడుగు తెచ్చుకున్నా అయిపోయింది. ఇది ముందు పోను. ఇలాంటి ఎదురుగా ఏడాది వస్తున్నాడు. అది పదమ్మా.
జాగ్రత్త మీరు మీరు రండి ఇటు రండి. అది మీరు రండి పక్క రండి సేకరణ కొద్ది నా చేది ఒకరు వెనక రండి. మాట్లాడు వాళ్ళతో ఒకరు మాట్లాడి ఓకే ఓకే అరుణ్తో ఒకసారి మాట్లాడు అరుణ్తో మాట్లాడి ఆల్టర్నేట్ ఎట్లా దీనిపైన మట్టుకు వేసుకొని మళ్ళీ ట్యాంక్ చేయడం అయితే ఒకటి చేయాలి ఇబ్బంది రేపు 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 వస్తే మాట్లాడు నిమిషాలు అడిగా చెప్పాలన్నా చెప్పాలి వాడికి ఎమ్మెల్యే వచ్చి రాకపోతే రాజకీయ మాకు కూడా గోవింద వెనక్రా వెనక్రా వెనక్రా
సార్ సార్ మా అమ్మ వెనకరమ్మా ఒరే సార్ ఓకే సార్ ఓకే నా 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 పైకి ఎత్తాను. ఈరోజు ముఖ్యంగా ఈ మందా తుఫాన్ కారణంగా ఎస్పెషలీ గూడూరు నియోజకవర్గంలో వాకాడు, చిట్టమూరు, కోట మండలాల్లో ఎక్కువ ప్రమాదం ఉందని చెప్పి ఆల్రెడీ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలుగా చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగాన్ని అంతా కూడా కదిలించారు. దాంట్లో భాగంగానే కలెక్టర్ గారు మొన్న 2 రోజుల క్రితం ఇక్కడ రావడం, నిన్న మన స్పెషల్ కలెక్టర్ ఎందువలంటే ఇక్కడ తిరుపతి జిల్లాకి ఇన్ఛార్జిగా ఈ వర్షాలకి ఇవన్నీ కూడా చూడమని చెప్పి మన అరుణ్ బాబు గారిని పంపించారు. ఆయన కూడా నిన్న రావడం, ఈరోజు చిట్టమూరులో మన కలెక్టర్ గారు, అలాగే అరుణ్ బాబు సారు, అలాగే ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు తిరగడం, అలాగే మొన్న మా డిఎస్పీ గారు ఆమె కూడా పరిశీలించడం, అలాగే ముఖ్యంగా డిఎస్పీ గారు, అట్లాగే పోలీస్, అలాగే ఎంఆర్ఓలు, అలాగే ఎండిఓలు, ఇరిగేషన్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు అందరం కూడా ఈ యొక్క తుఫాన్ని ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్న చర్యల గురించి అందరూ కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని చూస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మెరైన్ వాళ్ళు కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రతి దగ్గర కూడా పోలీసు వారు ఉన్నారు. ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి ఈ యొక్క లో వంతెనలో నీళ్లు ప్రవహిస్తుంటే అక్కడ అటు ఇటు మనుషుల్ని పోనీయకుండా పోలీసు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం కూడా చూస్తూ ఉన్నాం. అట్లాగే చాలా అన్యాయంగా ఉంది. ఇప్పుడే ఈ బారెడ్డిపాలెంలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీకి మా నాయకుడు మన రమణన్న గారి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం నీళ్లు విపరీతంగా వచ్చే కార్యక్రమం, గిరిజన కాలనీ మొత్తం మునిగిపోయేటువంటి పరిస్థితి కూడా చూసాం. అలాగే సెక్రటరీకి పిలిచి చెప్పాం, దయచేసి అన్ని క్లీన్ చేయించమని చెప్పాం. అలాగే ఈ శాఖర్ రెడ్డి గారు అక్కడ ఈ కొత్తలైన ఒకటి పంపిస్తున్నారు అన్ని క్లీన్ చేసేదానికి. దాంతోపాటు మా పురుషయ్య తూములు కూడా ఇస్తానని చెప్పాడు. వెంటనే ఆ కార్యక్రమం చేయమని చెప్పి కూడా అక్కడ ఆదేశించాం. అలాగే మా మధురెడ్డి గారి నాయకత్వంలో మా ప్రసాద్ అన్న గారు, అలాగే మా నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇబ్బందుల్లో ప్రజలుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీగా మా నాయకులు మాకు చెప్పింది ఒకటే, మీరెళ్ళి పరామర్శించండి. మీరు ఎన్ని తిరిగారో కాదు లెక్క, మీరు ఏం చేశారు అనేది లెక్క. కాబట్టి ఏ ఊర్లైనా ఏ పంచాయతీలైనా తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నాయకుడి దగ్గర నుంచి మండల స్థాయి నాయకుడు, జిల్లా స్థాయి నాయకుడు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు పేదవాళ్ళకి చేయమని చెప్పి మాకు స్పష్టంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా బాబు గారు ఆదేశించారు. దాని ప్రకారంగా మేము కూడా ఈ వర్షంలో కూడా తిరుగుతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క బ్యారేజీని పరిశీలించాం, ఇరిగేషన్తో కూడా మాట్లాడాం. అలాగే అక్కడ కూడా దాదాపు 7 గేట్లు ఎత్తినటువంటి కార్యక్రమం, ఇంకా కానీ ఎక్కువైతే మిగిలిన గేట్లు కూడా ఓపెన్ చేస్తామని కూడా చెప్పారు. అట్లాగే దాని తర్వాత గంగన్నపాలెం వెళ్ళాం. అలాగే మా బీజేపీ నాయకులు మా పురుషోత్తం రెడ్డి గారు అక్కడ బ్రహ్మాండంగా నీళ్లు రాకుండా రింగ్ బండ్ ఏర్పాటు చేశాడు. అభినందిస్తున్నాం. ఎందుకంటే అట్లా మా నాయకులు ఏంటంటే గ్రామాలని వాళ్ళ సొంత రిస్క్ తీసుకొని సొంత డబ్బులతో రింగ్ బండ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని చెప్పి మేము తెలియజేస్తాం. అలాగే దాని తర్వాత తువ్విలిపాలెం బీచ్కి వెళ్ళాం. అల్ల కూడా బ్రహ్మాండంగా వచ్చేటువంటి కార్యక్రమం. అలాగే మత్స్యకారులతో కూడా రంగంతో కూడా మాట్లాడి ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి ఆల్రెడీ ఆల్రెడీ అధికారులు చెప్పారు. మేము కూడా వాళ్ళకి చెప్పి వచ్చాం. దాని తర్వాత ఈ బారెడ్డిపాలెం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం. అది కూడా పడిపోయే కార్యక్రమం ఉంది. దాన్ని కూడా
చుట్టుపక్కల ఉన్నటువంటి పిచ్చిట్లన్నీ కూడా తొలగించమని ఎండిఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క బ్రిడ్జి, గతంలో ఈ బ్రిడ్జి మేమే ఆ యొక్క రింగ్ అనేది ఇచ్చాం. ఈ వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు 1,70 లక్షలు గెలవంగానే నేను ఫస్ట్ చేసిన పని అదే. ఈరోజు దానివల్ల ఎంతో ఉపయోగం. గతంలో తుఫాను వల్ల పేద ఎస్సీలకు సంబంధించి ఇల్లు కొట్టుకోబడిన విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా. మేము రావడం ఆ పని చేయించాం. ఇంకా కూడా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా తీసుకొని బ్రిడ్జి ప్రతిపాదనలు కూడా పెడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. అలాగే ఆర్ఎండ్బి అధికారులు కూడా చెప్పాం, ఎక్కడెక్కడ ఆర్ఎండ్బి సంబంధించినటువంటి రోడ్లు ఇబ్బందికరంగా ఉంటాయో తాత్కాలికంగా మనం చేసేటువంటి కార్యక్రమం మన వల్లే కార్యక్రమం చేయమని చెప్పి కూడా వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేసాం. అలాగే విద్యానగర్లో కూడా అక్కడ కళ్యాణమామ పేరులో కూడా పెద్ద గుంట పడిపోయింది. ఆర్ఎండ్బి అధికారులు కూడా చెప్పాము, దాన్ని కూడా వర్షం తగ్గిన వెంటనే అది కూడా చేయమని చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయింది. ఆ మెట్టు విద్యానగర్ అంతా కూడా ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయాయి కాబట్టి అది తాత్కాలికంగా పనిచేయమని చెప్పి కూడా చెప్పాం. అలాగే వాకాడ్లో మెయిన్ పిల్లర్ దగ్గర, అశోక్ పిల్లర్ దగ్గర పక్కన ఒక చెట్టు ఎండిపోయింది. ఎక్కువ గాలి కొడితే మాత్రం అది పడిపోయి ప్రజల ప్రాణాలు కూడా ఇబ్బంది అయ్యడం పరిస్థితి. అది కూడా ఆర్ఎండ్బి అధికారులకి ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాం, తీసేయమని కూడా చెప్పాం. అలాగే మేము వచ్చేటప్పుడు కూడా మా క్యాంపర్లో ఈ యొక్క పేదవాళ్ళకి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కడైతే మునిగిపోయి ఆహారానికి ఇబ్బంది పడుతుంటారో కూడా యాపిల్స్ కానివ్వండి, అరటిపండ్లు కానివ్వండి, అలాగే బిస్కెట్స్ కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాం. మా వెనకాల పెట్టుకుని తిరుగుతూ ఉన్నాం. అది ఎక్కడ పేదవాళ్ళు కనిపిస్తే అక్కడ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే గూడూరులో మా సునీల్ గారు, కోటా సునీల్ గారు నిన్నటి నుంచి అక్కడ ఎవరికైతే భోజనాలు లేవో గిరిజన్స్ అంతా కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాం. మార్నింగ్ గూడూరు ఎంఆర్ఓ కమిషనర్ గారు ఆ యొక్క కోటిపాలెం సంబంధించినటువంటి ఎస్టీ కాలనీకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా తీసుకొని సేఫ్టీగా ఒక రూమ్లో పెట్టి వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అక్కడ రోటరీ నగర్ కూడా ఉంది, అది కూడా నీళ్లు చేసేయండి. ఆడ కూడా దాదాపు ఒక 300 మంది కూడా భోజనాలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. గతంలో కూడా అడవి కాలనీలో అట్లాగే నీళ్లు వచ్చేస్తే, దీపాలు నీళ్ళు వచ్చేస్తే మా మున్సిపల్ కమిషనర్ దగ్గరుండి ఎంఆర్ఓ ఇద్దరు కలిసి అక్కడ ఉన్నటువంటి మా నాయకులు సహాయ సహకారాలు అవి కూడా క్లీన్ చేసామని చెప్పి తెలియజేస్తాం. నమ్మకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు గెలిపించారు. మీ నమ్మకాన్ని కొమ్ము చేయకుండా మేము మీ అందరి దయ వల్ల ఇక్కడ ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచాను. ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను చెప్పాను, నిన్న కూడా మా పార్టీ నాయకులంతా మీటింగ్ పెట్టి చెప్పా, ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే ఎంత సహాయం అయినా చేసేదానికి వెనకాడి నేను చెప్పా. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థ అందరూ కూడా చేసే నమస్కారాలు తెలియజేస్తున్నా. దయచేసి మీరు కూడా సహకరించండి. చాలామంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు చాలామంది ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం కూడా ఉంది. అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఆహారం సరఫరా చేయాలని చెప్పి కూడా ఆ స్వచ్ఛంద సేవా సంస్థ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే అధికారులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. దానికి కారణం మా జిల్లా కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు అని చెప్పడం తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఇంత యాక్టివ్గా గతంలో ఎప్పుడు చూడాల అధికారులు ఈ విధంగా ప్రతి గ్రామంలో తిరగడం, అందరినీ మోటివేట్ చేయడం, ఎక్కడికెక్కడ ఇబ్బందులు లేకుండా చూడడం ఫస్ట్ టైం. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏమంటారు దాన్ని విజన్. ఎందుకంటే ముందు జాగ్రత్త చర్యగా ఏం కావాలో అన్నీ కూడా తీసుకునే కార్యక్రమం, ఎటువంటి పరిస్థితికైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం. మధ్యాహ్నం నుంచి ఈ గాలులు వానలు ఎక్కువయ్యేటువంటి ప్రమాదం ఉంది. దయచేసి ఎవరు కూడా అనవసరంగా బయటికి రావద్దు, ఏమైనా పని ఉంటేనే బయట రమ్మని చెప్పి తెలియజేస్తాం. అలాగే అందరూ కూడా రేషన్ బియ్యం కూడా 25 కేజీలు ఏమని చెప్పి కూడా ఆల్రెడీ సీఎం గారు ఆదేశాలు జారీ చేశారు. ముందుగానే కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తాం. అందరూ కోఆపరేట్ చేయండి. ఇక్కడ రాజకీయం కాదు, పార్టీలు కాదు, పేద ప్రజలు ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా మీ వంతు ప్రతిపక్షంగా మీ వంతు మీరు చేయండి, మేము అధికార పక్షంగా మా వంతు మేము చేస్తాం. ఒకరి పైన ఒకరు విమర్శలు చేసుకుంటే ఇది జరిగేటువంటి కాదు. ఈ పరిస్థితుల్లో విమర్శలు మనకు వద్దు. ఈ పరిస్థితుల్లో మనం ఏ విధంగా పేదవాడిని సహాయం చేసామనేది ముఖ్యమని చెప్పి నేను తెలియజేస్తూ, దయచేసి గూడూరు నియోజక ప్రజలందరూ కూడా అయితే అప్రమత్తంగా ఉందని చెప్పి తెలియజేస్తాం. ఏం అవసరం ఉన్నా నాకు నేరుగా ఫోన్ చేయండి. నా నెంబర్ అందరికీ ఆల్మోస్ట్ అందరికీ ఉంది. అయితే మా పార్టీ ఆఫీస్ నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. ఏం అవసరం ఉన్నా మేము మీకు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మా గూడూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా తెలియజేస్తూ, మరొకసారి ఈరోజు వచ్చినటువంటి అధికారులకి, అలాగే పోలీసు వారికి, ఎంఆర్ఓకి, ఎండిఓకి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకి, ఆర్ఎండ్బి అధికారులకి, అలాగే మిగిలినటువంటి డిపార్ట్మెంట్, అలాగే సంబంధించిన వెలుగు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి అందరూ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సచివాలయ సిబ్బంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు గ్రామాల్లో ఉండి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏమేమి అవసరమో దగ్గరుండి చూసుకోమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే సెక్రటరీకి తెలియజేస్తున్నాను, బాబు సెక్రటరీలు మీరు దయచేసి ఇంతకన్నా మీకు చేసే పని ఉండదు. ఇక్కడ మీరు ఏదో అధికార సర్పంచ్ అనో లేదా అదేనో మీరు రాజకీయాలకు భయపడి గమ్ముంటే పేదవాడిని అయిపోతాం. నేను చెప్పేది ఒకటే, ఈరోజు ఎస్టీ కాలనీ చాలా దారుణంగా ఉంది చెప్పాం. అలాగే అధికారంలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీపీలకు కూడా ఎంపీటీసీలకు కూడా నమస్కారం తెలియజేస్తున్నా. మీరు ఇక్కడ పార్టీలు చూడొద్దండి, వాళ్ళకి సహాయం చేయండి. చేస్తే మీకే మంచి పేరు. అట్లా లేకుండా నేను సర్పంచ్ని కాబట్టి నేనేం చేయను ఈ ఊళ్ళో అంటే కుదిరే పరిస్థితి కాదు. ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి చేయనండి ఇంకా కుదిరే పరిస్థితి కాదు. ఎమ్మెల్యే అయినా మీరైనా వాళ్ళ ఓట్ల వల్లే మనం గెలిచాం, అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తూ, పేదవాళ్ళ విషయంలో రాజకీయాలు వద్దని చెప్పి అందరూ కూడా చేతి దండం పెడుతూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యే గారు పర్యటించడం జరిగింది. అంటే ఈరోజే కాదు, 5 రోజుల క్రితమే, సుమారుగా వారం రోజుల క్రితమే నాకు ఫోన్ చేసి వరద ప్రభావిత ప్రాంతాల్లో మీ ఏరియా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం ఆ పరిస్థితి రాకూడదు, ముందస్తు జాగ్రత్త చేసుకోమని చెప్పి చేయాలని చెప్పి అలర్ట్గా ఉండమని చెప్పి ఎమ్మెల్యే గారు నన్ను హెచ్చరించడం జరిగింది. మన మీడియాకు కూడా నేను హెచ్చరిక తెలియజేశాను. అయితే ఈరోజు వాకాడు మండలంలో ప్రధానంగా ఎక్కువ వరద ప్రభావిత ప్రాంతం ఏదైతే ఉందంటే గంగనపాలెం, జమినికొత్తపాలెం, వాలమేడు, కొండూరు, అదేవిధంగా బాలిడిపాలెం, మలగనూరు, ఈ ఎక్కువ ప్రభావితం ఉంటుంది. దీనికి ముందుగానే నా చేత ఎమ్మెల్యే గారు ముందస్తు జాగ్రత్తగా రింగ్ బండ్లు వేయించడం జరిగింది. ఈరోజు మీరందరూ చూశారు, మీ ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ ఒకసారి పరిశీలించడం జరిగింది. అయితే నిన్న వచ్చిన కలెక్టర్ గారు కూడా చాలా బాగా చేశారు ఈ రింగ్ బండ్స్. ముందుగానే మీరు ఇంత అలర్ట్ అవ్వడం నిజంగా సంతోషంగా ఉందని చెప్పి చెప్పారు. నేను ఆ రోజు చెప్పాను, నిన్న కూడా కలెక్టర్ గారు మా ఎమ్మెల్యే గారు వారం రోజుల క్రితమే చెప్పారు, సైక్లోన్స్ వస్తున్నాయి, వరద ప్రభావిత ప్రాంతాల వల్ల ఇళ్ళలోకి నీళ్ళు, ఇంకా ఇళ్ళలోకి పేదవాళ్ళ ఇళ్ళలోకి నీళ్ళు పోవటం కరెక్ట్ కాదు, జాగ్రత్తలు తీసుకోండి. అయితే నేను ఆశ్చర్యంగా ఈరోజు ఉదయాన్నే సార్ నేను బయలుదేరుతున్నానని ఎమ్మెల్యే గారు చెప్పడం మేము అందరూ అయితే అధికారులందరికి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా అధికారులు చేస్తారు, కార్యకర్తలుగా నాయకులుగా మీ పని కూడా ఎక్కడైనా నిజంగా భోజన అవసరాలున్నా, ఏడన్నా వసతి అవసరాలున్నా మీరు కూడా స్పందించి వెంటనే చేయాలా. మీరు చేయలేకపోతే నాకు కూడా తెలియజేయండి, నా వైపు నుంచి మీకు ఏం కావాలో అడగండి అని చెప్పి నిజంగా ఇంత మంచి ఎమ్మెల్యే ఈ కాన్స్టిట్యూన్సీ మనం దొరకడం నిజంగా అదృష్టమని తెలియజేసుకుంటూ ఈరోజు సార్ కొద్దిగా అట్టే ఉండండి సార్. ఎమ్మెల్యే గారు వాకాడు మండలంలో బ్యారేజీ, అదేవిధంగా గంగనపాలెం, తూపిలిపాలెం, బారెడ్డిపాలెం ఎస్టీ కాలనీ, హాస్పిటల్ ఇవన్నీ చేయడం జరిగింది. ఈ తుఫాను కారణంగా పేద ప్రజలు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు, అధికారులందరికీ గట్టిగా చర్యలు తీసుకోమని లోతట్టు ప్రాంతం వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చమని ఎమ్మెల్యే గారు అధికారులకి సూచించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బారెడ్డిపాలెం ఎస్టీ కాలనీలో మురుగునీరు ఇవ్వకపోతే వెంటనే అధికారులతో మాట్లాడి ఆయన సొంత ఖర్చులతో కూడా జేసీపీని అవన్నీ అరేంజ్ చేసి కాలువ తీయమనటం, పంచాయతీ సెక్రటరీకి వాళ్ళందరికీ హ్యాండ్ చెప్పాడు, 1 గంటలో తీసేస్తామని చెప్పారు వాళ్ళు కూడా. అదేవిధంగా ఎస్టీ కాలనీలో ఇప్పుడు వాళ్ళకి తినేదానికి ఆహారానికి కూడా ఫుడ్, రొట్లు, పండు, వాటర్ బాటిళ్ళు ఇవన్నీ కూడా యాపిల్స్ అవన్నీ ఇప్పుడే పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఎమ్మెల్యే గారు ఇంత వర్షానికి కూడా పాల్గొని అందరికీ సహాయ కార్యక్రమాలు అందించడం చాలా సంతోషకరం. అదేవిధంగా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఆదేశించారు, ఈ 2 రోజులు వర్షాలకి ప్రతి దగ్గర అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన సహాయం చేయమని చెప్పి ప్రతి నాయకుడిని, ప్రతి కార్యకర్తని ఆదేశించడం జరిగింది. అధికారులకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తుఫాను ప్రభావంతో లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని గూడూరు మండలం విందూరు ఎస్టీ కాలనీలోని నీరు వచ్చే అవకాశం ఉండటంతో అక్కడ నివసించే వారిని సురక్షిత ప్రాంతానికి తరలించామని గూడూరు ఎంపీడీఓ మధుసూదన్ రావు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీడీఓ మధుసూదన్ రావు మీడియాతో మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. విందూరు ఎస్టీ కాలనీ వాసులను అలాగే తిప్పరపాడు తోటల్లోని కాపలాగా ఉండే వారిని ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్ నెంబర్ 9010531244కి తెలియజేయాలని సూచించారు.
ఈరోజు మనకి గూడూరు రూరల్ మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనకి ఈదురు గాలులు లేనప్పటికీ ఎక్కువ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయనే భావంతో DDO మేడం గారు నేను ఈరోజు ఒక 4 సచివాలయాలు తిరిగి చూడటం జరిగింది. ఇందూరులో ఎస్టీ కాలనీలోకి నీళ్లు రావడంతో వాళ్ళ 15 మందిని పక్కనే ఉన్న స్కూల్లోకి తరలించడం జరిగింది. వారికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా తిప్పవరపాడు పరిధిలో తోటల్లో ఉన్నటువంటి ఎస్టీలందరూ కూడా అక్కడ నీళ్లు ఎక్కువ వచ్చున్నాయని భావంతో అక్కడ కడుతున్న సచివాలయం కేంద్రాన్ని తరలించడం జరిగింది. ఎక్కడైనా సరే మీకు గ్రామ పంచాయతీల్లో ఎక్కడైనా సరే మీకు ఎక్కువ నీళ్లు వచ్చి మీ కాలనీలు కనుక జలమయం అయితే టోల్ ఫ్రీ నెంబరు 9010531244 మా డిప్యూటీ ఎంపీడీఓ గారికి మీకు కాల్ చేసినా లేదా వాట్సాప్లో ఏదైనా పెట్టినా కూడా వెంటనే స్పందిస్తాము. మండల పరిషత్ ఆఫీసులో 24 గంటల్లో కూడా డ్యూటీలు వేస్తున్నాము. కాబట్టి అందరూ అధికారులు అందుబాటులో ఉంటారు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి, ఖచ్చితంగా మేము ప్రతిస్పందిస్తాము. అదేవిధంగా రాత్రి కూడా మొత్తం 17 సచివాలయాల్లో సచివాలయ ఎంప్లాయీస్ని కూడా నైట్ డ్యూటీలు కూడా వేస్తున్నాము. ఈరోజు తుఫాను తీరం దాటే సమయంలో ఎక్కువ ప్రభావం చూపిస్తున్న భావంతో అందరినీ కూడా సిద్ధంగా ఉండమంటున్నాము. మీకు ఏ ఆపద వచ్చినా ఈ నెంబర్కి కాల్ చేయండి, మేము నిత్యం అందుబాటులో ఉంటాము. థ్యాంక్ యూ. మంతా తుఫాను ప్రభావంతో సైదాపురం మండలంలో వర్షం దంచుకొడుతోంది. వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఇంటి నుండి కాలు బయట పెట్టలేని పరిస్థితి. వీధుల్లో వర్షం నీరు వాగుల మాదిరిగా ప్రవహిస్తోంది. ఇప్పటికే సైదాపురం పొదలకూరు మార్గంలో తురిమెర్ల పిన్నేరు వారం రోజులుగా రాకపోకలు స్తంభించాయి. దీంతో తురిమెర్లకు యువతల వైపు గ్రామాలు సైదాపురం మండల కేంద్రంతో రాకపోకలు స్తంభించాయి. అత్యవసరమైన కలిచేడు పొదలకూరు మార్గంలో వెళ్లేలా రోడ్లు అస్తవ్యస్తంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పొదలకూరు మెయిన్ రోడ్లో రైస్ మిల్ సెంటర్లో ఓ భారీ వృక్షం రోడ్డుపై అడ్డంగా కూలింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అయితే చెట్టు నేల కొరిగిన సమయంలో వాహన చోదకులు ఎవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పొదలకూరులోని వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. వర్షానికి చెట్టు బాగా నాని బరువుకి నేల కొరిగినట్లు తెలుస్తోంది. అప్రమత్తంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం వెంటనే స్పందించి రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును తొలగించి ట్రాఫిక్ ను యథాతథంగా క్రమబద్ధీకరించారు. కాగా వెంటనే స్పందించి చెట్టును తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరింప చేసిన తహసీల్దార్ శివకృష్ణయ్య, సిఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఏ మహమ్మద్ హనీఫ్, టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
గూడూరు పట్టణంలో తుఫాను ప్రభావంతో వర్షం కురుస్తుంది. కొంతసేపు భారీ జల్లులు, కొంతసేపు తేలికపాటి వర్షం వస్తుంది. రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. అధికారులు ముందస్తు జాగ్రత్తలుగా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఎటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం కారణంగా ప్రజలు నివాసాలకే పరిమితం అవడంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శివపార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. దీపానికి పూజలు నిర్వహించి ఆకాశ దీప కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు దీపాలను వెలిగించి శివ పార్వతులను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సురారాజ్ఞ నమో మహాగణపతి నమో మాన్యా నమో మహాకాలాయ నమో మహాబలాయ నమో వీరంబాయ నమో లంబోదరమస్య నమో మహోదరాయ నమో విరాట్ నమో శ్రీపద విరామాయ నమో మనోరమాయ నమః శోభాయ నమో విరూపాయ నమో వీరాయ నమో రమణీయ మూర్తిప్రియ నమో మహాలక్ష్మి మహాశక్తి నమః దేవదేవతాభ్యో నమః. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కాశీ లేఅవుట్ వద్ద ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అయ్యప్ప స్వామికి అభిషేకం, భజన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయ్యప్ప మాలాధారణ భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
ఈరోజు నీకోసం ముందుకు వచ్చాను. కావాలా తెలియలేదు. కానీ లేట్ అవుతుంది. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నీలిశెట్టి ఉమాశంకర్ రామకృష్ణ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు అన్నప్రసాద దాతలుగా నీలిశెట్టి ఉమాశంకర్ వాణి గారు, మరి వారి తమ్ముడు నీలిశెట్టి రామకృష్ణ గారు, వారి సతీమణి కమల కుమారి గారు అన్నదాతలుగా వ్యవహరించారు. ప్రతి కార్తీక మాసంలో మొదటి వారం వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి భగవంతుడు ఆయురాలు కలిసేదాలు అన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. ముంతా తుఫాను ప్రభావంతో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మనుబోలు మండలంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోని నీరు చేరుకుంటున్నాయి. తుఫాను ప్రభావం విషయంపై సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి సమాచారం తెలుసుకుంటున్నారు. తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఆదేశాలు ఇచ్చారు. మండలంలోని బద్దెబోలు గ్రామంలో జరిగినటువంటి కాలనీల్లోని నీరు చేరుకోవడంతో కాలనీ వాసులకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ మండల పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య పర్యవేక్షణలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ జలజాక్షి, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్లు బాధితులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. మనుబోలులోని బద్వేల్ రోడ్డు సమీపంలో ఉన్న గిరిజన కుటుంబాల వారిని మనుబోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాసం కల్పించారు. పునరావాస కేంద్రాలలో ఉన్న వారికి త్రాగునీరు, ఆహారం, దుప్పట్లు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మండల వైద్యాధికారిని డాక్టర్ మోసీనా సుల్తాన్ పర్యవేక్షణలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మండల జనసేన పార్టీ అధ్యక్షులు పెనుబాక ప్రసాద్ జన సైనికులతో కలిసి పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి పండ్లు, బిస్కెట్లు, ఆహారం అందజేస్తున్నారు. మనుబోలు మండలంలో తుఫాను వల్ల ఇబ్బందుల్లో ఉన్న వారికి ఎటువంటి సహాయం కావాలన్నా కూటమి నాయకులను సంప్రదించాలని తెలియజేశారు.
కారణంగా ఇక్కడ మనుగోలు హై స్కూల్లో ఫ్లడ్ డ్యూటీస్ మన మెడికల్ క్యాంప్ చేశారు, అరేంజ్ చేశారు. ఇప్పుడే మధ్యాహ్నం నుంచి ఒక 13 to 14 మెంబర్స్ దాకా మనుగోలు ఏరియా నుంచి హై స్కూల్లోకి అందరినీ వాటర్ వచ్చిన ఏరియాస్ నుంచి తీసుకొని వచ్చి పెట్టున్నారు. మెడికల్ క్యాంప్ అనేది మా ద్వారా ఏఎన్ఎం, MLHP, ఆశా 24 hours ఉంటారు. సూపర్వైజర్స్ మనకు సూపర్వైజ్ చేస్తారు. మెడికల్ ఆఫీసర్స్ ఇక్కడ షిఫ్ట్ డ్యూటీస్గా ఉంటారు. ఏదైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మనకు ఎమర్జెన్సీగా లేదంటే 108 ద్వారా మేము షిఫ్ట్ చేస్తాము. ఇది మనకు సైక్లోన్ వెళ్ళేంత వరకు పూర్తిగా మనం ప్రికాషన్స్ తీసుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఉండే స్టాఫ్తో, ఉండే మన లీడర్స్తో, ఉండే ప్రజలతో మనం సహాయం తీసుకొని GGH షిఫ్ట్ చేయడము లేదంటే దగ్గర ఏరియా హాస్పిటల్ షిఫ్ట్ చేయడము ఇబ్బంది వచ్చిన చేయడం జరుగుతుంది. మన ఏపీ మొత్తం ఈ మొంతా తుఫాను యొక్క తీవ్రతను బట్టి మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు అయిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జన సైనికులైన మనుగోలు జన సైనికులు, జనసేన నాయకులు అందరం కలిసి ఈ ముంతా తుఫాను యొక్క బాధితులకు లోతట్టు ప్రాంతాలన్నింటినీ మనుగోలులో అందరినీ మేము సెర్చింగ్ చేస్తూ కాపాడుతూ వాళ్ళందరినీ సేవలు చేస్తూ వాళ్ళకి ఈరోజు మనుగోలు హై స్కూల్లోకి వాళ్ళందరినీ తరలించడం, అధికారులతో కలిసి తరలించడం జరుగుతుంది. దీనికి మండల నాయకులందరూ అలాగే జనసేన నాయకులు, సైనికులు కూడా తోడ్పడుతూ ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సిన సహాయక చర్యలతో పాటు ఆహార పానీయాలైన పాలు, బిస్కెట్లు, అలాగే ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 2-3 రోజులు ఈ యొక్క ముంతా తుఫాన్ యొక్క తీవ్రత అధికంగా ఉన్నందువలన ప్రజలకి, మనుగోలు మండలంలోని ప్రజలకి ఎటువంటి అవసరాలు కావాల్సి వచ్చినా మా యొక్క జన సైనికులకు కానీ, మా కుటుంబ ప్రభుత్వ నాయకులకు కానీ మీరు ఫోన్ చేసి తెలిపిన విధంగా మేము వచ్చి వాళ్ళకి సహాయ చర్యల్లో పాల్గొని కావాల్సిన సహాయాన్ని అందిస్తామని తెలుపుతున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. కార్తీక సోమవారం పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి పార్వతీ పరమేశ్వరులకు వైభవంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పల్లకీని తమ భుజాలపై ఉంచుకుని శివనామ స్మరణ చేస్తూ మంగళ వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ ఊరేగించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు ఎంపీటీసీ దువ్వూరు రాజేశ్వరమ్మ, కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు ఎంపీటీసీ దువ్వూరు రాజేశ్వరమ్మ, సుధాకర్ రెడ్డి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలోని భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తుఫాను ప్రభావంతో గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాలెంలో ఎస్టీ కాలనీలోకి నీరు రావడంతో ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచనలతో విజయదుర్గ ఉపపీఠం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆహారాన్ని అందించారు. గూడూరు పోటుపాలెం ఎస్టీ కాలనీలో తుఫాను ప్రభావంతో నివాసాల్లోకి నీరు రావడంతో అక్కడ నివసించే వారు ఆహారాన్ని కూడా తయారు చేసుకోలేని పరిస్థితిలో ఉండటంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ విజయదుర్గ ఉపపీఠం నిర్వాహకులు కోట సునీల్ కుమార్కి సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించగా వెంటనే కోట సునీల్ కుమార్ ఆ ప్రాంతానికి వెళ్లి వారికి ఆహారాన్ని అలాగే గొడుగులు, రైన్ కోట్లను అందజేశారు. కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచనలతోటి ఆహారాన్ని అందించామని,
ఇంకా ఎక్కడైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే మా వంతు సహాయ కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, రూరల్ ఎస్ఐ తిరుపతయ్య, ఇరిగేషన్ అధికారులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఫ్యామిలీలో ఒకటే తీసుకోండి, అందరూ తీసుకోండి, పక్కన రావాలి. మన గూడూరు మన సునీలన్న ఈ నినాదం వారు ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో అధ్యక్ష స్థానంలో ఎస్ఎఫ్ఐ లీడర్గా ఉన్నారు. అక్కడి నుంచి కూడా ఈరోజు దాకా కూడా అదే నినాదంతో మున్సిపల్ చైర్మన్గా చేసిన, 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన, తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి సందర్భంలో కూడా నేను ఉన్నాను అనేటటువంటి ఒక మనోధైర్యం ఇవ్వగలిగినటువంటి ఘనత మన సునీలన్న గారిది. అలాగే ఇవాళ ఈ వరదల సమయంలో వచ్చినటువంటి ఉధృతిని ముందుగానే గుర్తించి వారు ఉదయాన్నే సందేశాన్ని ఇస్తూ ఇక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని అందజేయమని తెలియజేయడం జరిగింది. దాంతోపాటుగా అక్కడ పునరావాసానికి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని గౌరవ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, అలాగే విఆర్ఓ గారు అందరినీ కూడా ఆహ్వానించి అక్కడ పరిస్థితులను తెలుసుకుని వాళ్ళకి చక్కటి పునరావాస వసతిని కూడా కల్పించడానికి వారు సిద్ధపడ్డారు. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో వాసులందరికీ కూడా కావాల్సినటువంటి ఆహారాన్ని అందజేయడం జరిగింది. తర్వాత పరిస్థితిని బట్టి కూడా ఈ 2-3 రోజులు ఈ వరదలు ఉన్నంత వరకు కూడా మన విజయదుర్గ అమ్మవారి సేవా సమితి, సత్సంగ సేవా సమితి తరపు నుంచి కూడా అన్నగారి పిలుపు మేరకు తప్పనిసరిగా మనం ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి అలాగే అధికారులందరికీ మనసావా చక్రం నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ అధినేత అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీ దంపతులు విచ్చేశారు. యూనివర్సిటీ నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీకి రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీ దంపతులు విచ్చేశారు. యూనివర్సిటీ నిర్వాహకులు వంకి పెంచలయ్య, వంకి అరవింద మరియు విద్యార్థులను ఘన స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాల కేరళ బ్యాండ్ కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అన్మోల్ అంబానీ దంపతులు యూనివర్సిటీలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఇంజనీరింగ్ కాలేజీ నుండి యూనివర్సిటీ స్థాయి వరకు సాధించిన ప్రగతిని వారికి తెలియజేశారు. అన్మోల్ అంబానీ సతీమణి క్రిషా అంబానీ మాట్లాడుతూ ఆదిశంకర యూనివర్సిటీలోని ఎన్నో సదుపాయాలు చాలా బాగున్నాయని, రాబోయే రోజుల్లో యూనివర్సిటీ ఇంకా అభివృద్ధి చెందాలని తెలిపారు. యూనివర్సిటీ నిర్వాహకులు వంకి పెంచలయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని లక్ష్యంతో ఆదిశంకర కాలేజ్ స్థాపించి యూనివర్సిటీ స్థాయికి తీసుకువచ్చామని తెలిపారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు రిలయన్స్ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంటున్నామని, యూనివర్సిటీని అన్మోల్ అంబానీ దంపతులు విజిట్ చేయడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ హెచ్ఎండిఓలు రిజిస్టర్ రామయ్య తదితరులు పాల్గొన్నారు.
very happy to visit Adi Shankara University here today. It's been a pleasure to meet with the team who welcomed us with so much hospitality. We're very excited to discuss our future collaborations and our shared ideas to uplift the youth of India, increase employability, pursue spiritual progress, and a revival of our ancient culture and wisdom. So thank you to the team here. We've had a very special day. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుఫాన్ నేపథ్యంలో గూడూరు నియోజకవర్గం వాకాడు మండలంలోని పలు గ్రామాలు తుపిలిపాలెం సముద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పలు కాలనీల్లో నీరు వచ్చి ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆహారం స్నాక్స్ అందజేసిన ఎమ్మెల్యే. తుఫాన్కు ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచన మేరకు కోటుపాలెం మరియు పలు పేదలు నివసించే ప్రాంతాల్లో ఆహారం మరియు గొడుగులు అందజేసిన విజయ దుర్గా పీఠం నిర్వాహకులు కోట సునీల్ కుమార్. గూడూరు మండలం పరిషత్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 9010531344 కి తెలియజేయండి. ఎంపీడీఓ మధుసూదన్ రావు వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.